సో వేదిక పైన అలంకరించినటువంటి విజ్ఞానధనులైనటువంటి శివప్రసాద్ గారికి, అలాగే మా కొలీగ్ తెలుగు పండితులు శరత్ కుమార్ గారికి, శ్రీనివాస రంగాచార్యులు గారికి, అలాగే ఈ సన్మానానికి ఇచ్చేసినటువంటి అందరి ఉపాధ్యాయులు మనసావాచ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవప్రదమైన. నేను కూడా టీచర్ని, జమిస్తాన్పూర్ రామ్నగర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ని. సో జనరల్గా మనకు ఉపాధ్యాయ వృత్తి గురించి చాలా ఉంటుంది. దాని గొప్పతనం, దాని యొక్క విశిష్టత అంతా చెప్పారు. కానీ దయచేసి ఎవరు మనసులో ఉన్న, అంటే అఫ్కోర్స్ అందరూ మనం ఉపాధ్యాయులు కాబట్టి ఎవరి మనసులో కూడా అటువంటి అభిప్రాయం ఉండకపోవచ్చు. అయినా ఒకసారి ఇది జరిగిన సంఘటన ఉపాధ్యాయ వృత్తిలో శిక్షణ తీసుకుంటున్న అందరికీ తెలిసిన విషయమే. అయినా మరోసారి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త అందరి గురించి అందరికీ తెలుసు. ఆ సందర్భంలో ఆ సమయంలో ఆయనకి ఫొటోస్ మీద ఎటువంటి వ్యామోహం లేదు కాబట్టి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆ సందర్భంలో ఎవరికి తెలియదు. ఎవరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే ఎవరికి తెలియదు. అతను E=mc² అనే ఫార్ములా కనుక్కునేటప్పుడు ఈ ప్రింటింగ్ ప్రెస్లు కానీ లేకపోతే ఈ సోషల్ మీడియా కానీ ఇటువంటిది ఏమీ లేని సందర్భంలో అతని యూనివర్సిటీకి వెళ్ళి ఆ థీసిస్ గురించి చెప్తూ ఉండేవారు. ఇప్పుడైతే మనకని ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా డెవలప్ అయింది కాబట్టి ఈ ప్రింటింగ్ ప్రెస్ కూడా వచ్చేసింది కాబట్టి ఇవన్నీ మనకు క్షణాల్లో తెలుస్తుంది. అప్పుడు తెలిసేది కాదు. ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి ఆయన కనుక్కున్న థీసిస్ గురించి చెప్తూ ఉండేవారు. థీసిస్ గురించి చెప్తుంటే ఆ జరుగుతున్న సంఘటనలో ఒక కారు డ్రైవరు ఆ సభ దగ్గర ఎప్పుడూ నిలబడి ఉండేవాడు. ఇలా 10-15 థీసిస్లు చెప్పడం జరిగింది. ఆ థీసిస్ అంటే అదే చివరి వాక్యం మొదటి వాక్యం ఒకే రకంగా ఉంటుంది కాబట్టి అది వినగా ఆ కారు డ్రైవర్కి కంఠస్థ అయిపోయింది. ఎప్పుడైతే కంఠస్థ అయిపోయిందో ఒకసారి ఐన్స్టీన్ గారితో ఇలా అన్నాడు. ఐన్స్టీన్ గారు, మీరు ఎవరికీ తెలియదు. మీరు ఐన్స్టీన్ అని చెప్పుకుంటే తప్ప ఐన్స్టీన్ ఎవరో తెలియదు. మీ థీసిస్ నేను విని నాకు కంఠస్థ వచ్చేసింది. టీచింగ్ ఇంత సులభమా అని నాకు ఒక అభిప్రాయం కలిగింది. కాబట్టి ఈసారి ఆ లెసన్ని నేను చెప్తాను, ఆ థీసిస్ నేను చెప్తాను అంటే ఐన్స్టీన్ గారికి మనసులో నవ్వు కలిగింది. అంటే టీచింగ్ పైన ఈ విధమైన అభిప్రాయం ఏంటుందా, సరే చూస్తానులే అని చెప్పి నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన ప్రసంగం ఉంటే ఈ ప్రసంగాన్ని మీరు చెప్పండి అని చెప్పండి. డ్రెస్సెస్ చేంజ్ అయింది. ఈయన వేసుకున్న సూటు ఆయన కార్ డ్రైవర్ వేసుకున్నాడు. కార్ డ్రైవర్ వేసుకున్న వైట్ షర్టు, వైట్ ప్యాంటు, క్యాప్ ఈయన పెట్టుకున్నాడు. సరే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగం స్టార్ట్ అయింది. మనందరికీ అనుభవమే, ఒక పిల్లవాడు ఏదైనా ఒక విషయాన్ని చాలాసార్లు కంఠస్థ పెడితే చాలా అనర్గళంగా ఎటువంటి సంకోచం లేకుండా రెగ్యులర్గా చెప్పే పాఠం కన్నా ఆ పిల్లవాడు బాగా చెప్పగలుగుతాడు. సో అదే అనుభవంతో ఆయన మొత్తం థీసిస్ అంతా చెప్పేశారు. చాలా బిగ్ అప్లాజెస్ వచ్చాయి, కర్తలాధ్వనులు వచ్చాయి. ఇలా జరిగితే అక్కడ తర్వాత ఏం జరుగుతుంది అంటే కార్ డ్రైవర్కి తెలియదు. కారణం ఏంటి అంటే థీసిస్ అయిపోయిన వెంటనే కార్ డ్రైవరు తన కారును తీసుకురావడానికి అక్కడికి వెళ్తాడు. కారు పార్కింగ్ ప్లేస్ నుండి ఈ ప్లేస్కి తీసుకురావడానికి. ఈ సమయంలో ఏం జరుగుతుందని కార్ డ్రైవర్కి తెలియదు. అయితే ఎప్పుడైతే థీసిస్ పూర్తయిందో ఆ సభా నిర్వాహకులు వచ్చి, ఈరోజు ఐన్స్టీన్ గారు తన థీసిస్ని చాలా అద్భుతంగా చెప్పారు, మీకు ఏమైనా సందేహాలు కానీ ఉంటే ఆ సందేహాన్ని ఇప్పుడు అడగండి, ఐన్స్టీన్ గారు చెప్తారు. దాంతో అసలు E=mc² పదం తప్ప వేరే విషయం ఆయనకి ఏమీ తెలియదు. కానీ ఈ ప్రొఫెసర్లు అడిగే సమాధానాలు చెప్పాలంటే, ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ఆయనకి ఏం తోచలేదు. ఇమీడియట్గా ఆయన ఏం చేశాడంటే తన వాచ్ను ఒకసారి చూసుకొని, నాకు సమయం లేదు, వేరే యూనివర్సిటీలో నాకు ప్రసంగం ఉంది, మీరు అడిగే సింపుల్ ప్రశ్నలే ఉంటాయి కదా, మా కార్ డ్రైవర్ చెప్తాడులేండి అని చెప్పి అక్కడ నుండి తప్పించుకోండి. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే టీచర్కు సమయస్ఫూర్తి అనేది చాలా అవసరం. ఉపాధ్యాయుడు ఎప్పుడైనా పాఠం చెప్పేటప్పుడు సమయస్ఫూర్తిని కూడా వినియోగించుకుంటే తప్ప ఆ టీచర్ని బాగా చెప్పలేడు. అంటే తప్పించుకోవడానికి కోణంలో చూడకుండా సమయస్ఫూర్తి అనేది చాలా అవసరం. టీచింగ్ అనేది సులభమైన ప్రక్రియ అయితే కాదు. అలాగే మనకు చంద్రబోస్ గారు చాలా పాటలు రాశారు. అందులో ఒక వాక్యం చెప్తాడు. పాటలో తెలుగు భాష గొప్పతనం గురించి రాస్తూ చెప్తున్నాం.
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ తన భాషలోనే సంభాషించాలి. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మనమంతా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, గొప్పగా మాట్లాడుతున్నాం అనుకున్నా మన భాషలో మనం మాట్లాడితే దాని యొక్క సొంపు గొప్పతనం వేరే భాషకి అయితే ఉండదు. తెలుగు భాషలో చదువుకుని తెలుగువాడిగా మనం పుట్టినందుకు తెలుగులోనే మాట్లాడడం చాలా గొప్ప. అలాగే స్వామి వివేకానంద గారి సందర్భం కాబట్టి స్వామి వివేకానంద గారు, రామకృష్ణ పరమహంస గారు వీళ్ళంతా ఒకసారి సముద్రం ఒడ్డుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళ శిష్యులు, మిగతా శిష్యులు కూడా చూస్తున్నారు. దూరంగా ఒక పడవ ఉంది. ఆ పడవలో 10-15 మంది వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. ఆ చూస్తున్న సమయంలోనే ఆ పడవ బోల్తపడి పడవలో ఉండే వాళ్ళంతా చనిపోయారు. అప్పుడు రామకృష్ణ పరమహంస గారికి మిగతా శిష్యులు అడిగారు, స్వామి అందులో ఒక్క పుణ్యాత్ముడైనా లేడా? మొత్తం పడవంతా మునిగిపోయి అందరూ చనిపోయారు అని అడగగా రామకృష్ణ పరమహంస ఏ విధమైనటువంటి సమాధానం చెప్పలేదు. జనరల్గా మనకు తెలియనప్పుడు ఏం చేస్తాం? ఆ ఇసుకలో ఉన్నటువంటి రాళ్ళను, శంకువులను ఆడుకుంటూ కాలుతో తనుకుంటూ వెళ్తున్నాడు. ఒక శిష్యుడు ఒక శంకువును పట్టుకున్నాడు. ఆ శంకువులో చాలా చీమలు ఉన్నాయి. ఒక చీమ ఆయన కుట్టింది. కుట్టగానే ఆ శంకువుని తీసి నీటిలో విసిరేశాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస అన్నాడు, నువ్వు ఏం జరిగింది? ఇలా శంకులో చీమలు ఉన్నాయి సార్, అవి కుట్టింది ఒకటి, అందుకే నేను సముద్రంలో విసిరేశాను. తప్పు చేసింది ఎంత? ఒక్క చీమ చేసింది. శిక్ష ఎంతమందికి పడింది? అన్ని చీమలకు పడ్డాయి. అంటే మనము చెడు సాంగత్యం వల్ల మంచి వాళ్ళకు కూడా ప్రమాదం కలుగుతుంది అనేటువంటి తెలియజేశారు. అంటే విద్యార్థులకి మనం మంచి సత్సంగం అనేటువంటి చాలా అవసరం. మంచి బుద్ధులు అనేటువంటి రావాలంటే, అలాగే విలువలు ఉన్న విద్య అనేటువంటి చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. సిబిఎస్ఈలో వాల్యూ ఎడ్యుకేషన్ మీద ప్రశ్నలు వస్తున్నాయి. ఈ సంవత్సరం మన వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎస్సీఆర్టీ వాళ్ళు కూడా వాల్యూ ఎడ్యుకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇద్దామని అనుకుంటున్నారు ఈ ఎగ్జామ్లో. సో దానివల్ల విద్యార్థుల్లో వాల్యూ అనేది పెరుగుతున్నాయి. ఉపాధ్యాయుడిగా మనం సందర్భం వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ వాల్యూస్ని పెంపొందించేటటువంటి సంఘటనలు వాళ్ళకి తెలియజేస్తే ఖచ్చితంగా విద్యార్థుల్లో వాల్యూస్ అనేవి పెరుగుతాయి. ఉపాధ్యాయ వృత్తిని